చైనా నిజంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటే అది ముందే క్లెయిమ్ చేస్తుంది. ఇదివరకు గాల్వన్లో ఈ మాదే కాబట్టి మేము దాన్ని తీసుకున్నాం అని చెప్పింది. మనం తిప్పి కొట్టాం, తరిమి కొట్టాం. అట్లాగే మనది కాకపోయినా భూటాన్ దగ్గర ఉన్నటువంటి డోక్లాంలో అది ఆక్రమించుకునేటటువంటి సందర్భంలో మనం అడ్డుకుని తరిమి కొట్టాం. డోక్లాం మీది కాదు కదా అని వ్యాఖ్యానించింది ఆ రోజున. మనం మాది కాదు కానీ భూటాన్ సంరక్షణ బాధ్యత మాది కాబట్టి మేము తీసుకున్నామనే పేరుతో వాళ్ళని తరిమి కొట్టాం. తద్వారా ఆ 2 సార్లు కూడా చైనా ఓపెన్గానే చెప్పుకుంది. ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్ర దినోత్సవానికి ముందు భారత ప్రజల్ని కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా చరిత్రలో నిలిచిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. చైనా వచ్చి ఆక్రమించుకుంటోంది, అరుణాచల్ ప్రదేశ్లో ఆక్రమించేసుకుంది కొన్ని ప్రాంతాలని అన్నటువంటి. అది 1962కి ముందు జరిగినటువంటి ఆక్రమణల ప్రాంతం తప్ప కొత్తగా ఆక్రమించుకున్నది ఏమీ లేదు అంటూ భారత ప్రభుత్వం చెప్తున్నా రచ్చ చేస్తున్న వేళ భారత్ చైనా బోర్డర్లో చైనా సైన్యం ముందుకు వెళ్ళలేదు అని చైనా తేల్చి చెప్పింది.